హలో అండి, శ్రీమాత్రే నమః. మనకి దసరా అనేది ఎప్పుడు వస్తుంది, టైమింగ్ సీట్ అనేది తెలుసుకున్నాం కదా. అసలు దసరా ఎందుకు జరుపుకుంటారో అని ఈ వీడియోలో తెలుసుకుందామండి. శ్రీరాముడు రావణాసురుని నరికి చంపినందుకు గాను దసరా చేసుకుంటారండి. అంటే సీతాదేవిని అపహరించినందుకు శ్రీరాముడికి రావణాసురుడికి యుద్ధం జరిగితే రావణాసురుడిని ఆ రోజున యుద్ధంలో చంపివేసినందుకు మనకి దసరా అనేది జరుపుకుంటారు. అలాగే పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి 9 రోజులు యుద్ధం చేసిన తర్వాత విజయదశమి రోజున అంటే ఆ మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపుతుందండి. అందుకనే దసరా అని జరుపుకుంటారండి. దసరాని శరన్నవరాత్రులు అంటారండి, దేవీ నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 9 రోజుల పాటు దుర్గాదేవికి వివిధ రూపాల్లో అలంకరించి వివిధ పూజలు అనేవి చేస్తూ ఉంటారు. చాలామంది భక్తులు ఊరేగింపు కూడా చేస్తారండి. ఎందుకంటే అంత విశేషంగా పూజలు అనేవి దుర్గాదేవికి చేస్తారు.